కాలేజీలు స్కూల్స్లో ఏ విధంగా బరి తెగిస్తున్నారనేది మనందరికీ తెలుసు. ఫీజుల పేరుతో చదువు కొనండి అంటే చదువు కొనండి అన్నట్లుంది, డబ్బులు పెట్టి కొనాల్సి వస్తుంది. దీనికి అధికారుల పర్యవేక్షణ లోపం ఉంది. లోపమే కాదు, వాళ్ళు కూడా కాసులకు కకృత్తిపడి కొన్ని కాలేజీల నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా చూసి చూడనట్లు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అసలు ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికలో ఒకటి వచ్చింది చూడండి, ఆర్ఐఓన కాసులతో కవరింగ్. ఆర్ఐఓన మజాక కాసులతో అంటే డబ్బులు ఇస్తే మేనేజ్ చేస్తుంటాడని రాసినారు. ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి వారి కార్యాలయము అనంతపురము, ఆర్ఐఓ రీజనల్ కార్యాలయము. మరింత బరి తెగింపులో కోచింగ్ సెంటర్ల క్యాషు, నో కాలేజ్ అటెండెన్స్, ఇంటర్నల్ మార్కులకు షూరిటీ అన్నీ చూసుకునేలా ఒక్కో విద్యార్థికి అదనంగా 10,000 రూపాయలు ఆ ఉన్నతాధికారికి డబ్బులు ఇవ్వాలంట. ఆ విద్యార్థుల తల్లిదండ్రులతో కారుణ్య ప్లాస్మా ప్రతిభ ఓపెన్ మార్కెట్ అన్నారు. వివరాలకి లోపలికి వెళ్తే, పలు పోటీ పరీక్షలకు తర్ఫీదు తీసుకునే విద్యార్థులారా, మీకు డబుల్ ధమాకా, మేమంతా ఒక్కటైపోయాం, మీ లక్ష్యమే మా సంకల్పం, నెరవేర్చే గురుతర బాధ్యత అంతా ఇక మాదే. మీరు చేయాల్సిందల్లా మేము చెప్పినట్లు విని ఆర్ఐఓను సైతం కాసులతో కవరింగ్ చేయడమే. ఆ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాన్ని సైతం మేమే ఒప్పించుకుంటాము. నో కాలేజ్, మీరు కాలేజీకి వెళ్ళాల్సిన పని లేదు. అటెండెన్సు, ఇంటర్నల్ మార్కులకు మేము గ్యారంటీ. కళాశాల బదులుగా మా కోచింగ్ సెంటర్లలో రోజు 12 గంటలు లాంగ్ టర్మ్ పేరుతో కూర్చొని కోచింగ్ తీసుకుంటే సరిపోతుంది. మేము నిర్ణయించిన ఆ లకారఫ్ ఫీజుతో, లకారఫ్ అంటే లక్షల్లో ఫీజుతో పాటు అదనంగా మరో 10,000 రూపాయలు చెల్లించాల్సి ఉంది. అంతే. ప్రభుత్వ నిబంధనలు తూచ్ అంటూనే కారుణ్య ప్లాస్మా ప్రతిభా కోచింగ్ సెంటర్లు విద్యార్థుల జీవితాలతో ఓపెన్ మార్కెట్ పెట్టేసినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. పలు ప్రముఖ విద్యా సంస్థల నిర్వాహకులు సైతం ఇందులో ప్రత్యక్షంగా కాసుల పాత్రధారులే కావడం ఇక్కడ మరో విశేషం అంటూ కూడా రాశారు. ఇక మొత్తం వివరాలన్నీ ఇక్కడ ఉన్నాయి. 2వ పేజీలో ఏంది ఈ కాసులతో కవరింగ్ అన్నది మీ అందరికీ తెలియాలంటే చిత్తగించండి ఈ కథనం అమాంతం అంటూ కూడా రాశారు. అనంతపురం జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి కేవలం 100 మీటర్ల దూరంలో ఉన్న కారుణ్య ఇన్స్టిట్యూట్ లిటిల్ ఫ్లవర్ పాఠశాల ఎదురుగా ఓ రెసిడెన్షియల్ భవనాన్ని అద్దెకి తీసుకొని కమర్షియల్ కోచింగ్ నిర్వహిస్తున్నది. అదేవిధంగా మరో కోచింగ్ సెంటర్ ప్లాస్మా అనంత నగరంలోని 3వ రోడ్డులో నిర్వహిస్తోంది. అదే 3వ రోడ్డులోని శ్రీ ప్రతిభా ట్యుటోరియల్నే ఇన్స్టిట్యూట్గా మార్చేసి కోచింగ్ సెంటర్ వ్యాపారం పెట్టేశారు. ఈ కోచింగ్ సెంటర్లు అన్నీ కూడా ప్రభుత్వ నియమ నిబంధనలను పాతేసి విద్యార్థుల లక్ష్యం భవిష్యత్తును బూచిగా చూపి ఎంసెట్, నీట్, ఐఐటి, ఎన్ఐటి అన్ని పోటీ పరీక్షలు, పబ్లిక్ పరీక్షలకు సైతం దీర్ఘకాలిక తర్ఫీదు ఇస్తామని రూపాయలు 1,000 కాదంట లక్షల్లోనే గుంజడం మొదలుపెట్టారు. ఈ అక్రమంగా వసూలు చేసిన డబ్బులో కళాశాల ఉన్నతాధికారులైన ఆర్ఐఓకు, కోచింగ్కు తీసుకునే విద్యార్థులు ఏ కళాశాలకు సంబంధించిన వారైనా ఆ కళాశాల యాజమాన్యాన్ని ఒప్పించి కళాశాలలకు వెళ్లకుండా అటెండెన్సు, కళాశాల ఐడి కార్డు, హాల్ టికెట్ తదితర అన్ని చివరకు ఇన్నర్ మార్కులు కూడా వేసేలా కాసులతో కవరింగ్ చేస్తున్నారని తెలిసింది. లాంగ్ టర్మ్తో పాటు షార్ట్ టర్మ్ కూడా కళాశాలలకు పోకుండా మరో రకమైన ఫీజు ఫిక్స్ చేసి మరీ వసూలుకు పాల్పడుతున్నారట. తాము ఈ కథనంలో తెలిపిన ఆ కారుణ్య ప్లాస్మా ప్రతిభా కోచింగ్ సెంటర్లలోని దాదాపు 100 మంది విద్యార్థులు పలు పోటీ పరీక్షలకు తర్ఫీదు తీసుకుంటున్నారట. అది కూడా కళాశాలలకు వెళ్లకుండా వెళ్ళినట్లు అటెండెన్స్ వేసుకొని మేజర్ న్యూస్కు చెందిన అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ఈ కళాశాలలోని అంటే నారాయణ, చైతన్య, నలంద, సివిఆర్, పిఆర్కే, వికాస్ తదితర జూనియర్ కళాశాలలకు చెందిన పలువురు విద్యార్థులు ఆయా సంబంధిత కళాశాలలకు వెళ్లకుండానే కళాశాలలకు వెళ్ళినట్టుగా అటెండెన్స్, హాల్ టికెట్, ఐడి కార్డు అత్యధికంగా ఇన్నర్ మార్కులు కూడా పొందుతున్నారట. ఇదే విషయంపై సంబంధిత ప్రాంతీయ తనిఖీ కార్యాలయపు అధికారికి మేజర్ న్యూస్ వివరణ కోరగా
అలాంటిదేమీ ఉండదు, నా దృష్టికి రాలేదు. ఆ ఆర్ఐఓ మాటలు ఎలా ఉన్నాయంటే మేజర్ న్యూస్ పక్కా ఆధారాలతో సమాచారం అందించిన అలాంటిదేమీ ఉండదు, నా దృష్టికి రాలేదంటూ చిలకమ్మ కాకమ్మ కలిసి గోరింకా పూసింది అనే పాట పాడినట్లుగా ఆయన మాట్లాడిన మాటలు తీరు చూస్తే ఇదంతా కాసులతో కవరింగ్ అన్న ఆశ్చర్యం ఎవరికైనా కలగక మానదు. ఒక్కసారి ఆ కళాశాలకు సంబంధించిన అటెండెన్స్ రిజిస్టర్, మేజర్ న్యూస్ అటెండెన్స్ రిజిస్టర్, ఆయా కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థుల చిత్రాలను అక్కడ సీసీ కెమెరాలు పరిశీలిస్తే ఇట్టే ఇంటి దొంగలు దొరికిపోయే అవకాశం ఉందని మేజర్ న్యూస్ తెలియజేస్తుంది. ఈ కోచింగ్ సెంటర్లు క్యాష్ కోచింగ్కు సంబంధించి మరో ఆసక్తికర కథనాన్ని సవివరంగా ఎవరెవరు ఎందులో పాత్రధారులు సూత్రధారులు అన్నది ప్రచురిస్తుందని తెలియజేస్తున్నాం అంటూ కూడా రాశారు. నిరంతరంగా రోజుకు 12 గంటలు పోటీ పరీక్షల శిక్షణ అంటూ కోచింగ్ సెంటర్లు విద్యార్థులకు ఒకే చోట కూర్చోబెట్టి తర్ఫీదు ఇవ్వడం, వారిని మానసికంగా మనోవేదనకు గురి చేయడమే కాకుండా సరైన గదుల్లో శిక్షణ లేని కారణంగా గాలి వెలుతురు సక్రమంగా అందక ఆరోగ్యం క్షీణించి ప్రాణాలకు కూడా ప్రమాదంగా మారే అవకాశం ఉందని మానసిక వైద్యులు ఎండ్లూరు ప్రభాకర్ గారు కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మానసికంగానే కాదు శారీరకంగా ఈ ఎండాకాలంలో మనం చూస్తున్నాం, కనీసం ఏసీలు సరిగ్గా ఉండవు, అయినా సరే గంటలు కూర్చోబెడతారు. ఈ ఆర్ఐఓ గారి గురించి ఒకసారి మాట్లాడాలంటే కోచింగ్ సెంటర్ల గురించి, డిఎస్సి గురించి ఇవన్నీ సార్ ఇబ్బడి ముబ్బడిగా ఎంత పడితే అంత ఫీజులు వసూలు చేస్తున్నారని ఫస్ట్ డిఈఓ గారికి కంప్లైంట్ చేస్తే డిఈఓ గారు మాకు సంబంధం లేదు అన్నారు. ఆర్ఐఓ గారికి అడిగితే ఇది మా కిందికి రాదు అన్నారు. డిఈఓ ఆర్ఐఓ గారి మీద చెప్తున్నారు, ఆర్ఐఓ గారేమో డిఈఓ ఆఫీసుల మీద చెప్తున్నారు. సరే ఈ ఇద్దరు కాదని ఏం చేయాలంటే దీనికి స్పెషల్గా ఏదో ఆఫీస్ ఉందంటే విజయవాడలోనే ఎక్కడో. కలెక్టర్ గారికి కూడా నేను అర్జీ ఇవ్వాలని అనుకుంటున్నాను. నేను ఎన్నోసార్లు ఈ కోచింగ్ సెంటర్ల పైన ఫైట్ చేశాను. వేలకు 10 రోజులు ఉన్నా కూడా 20,000 ఫీజు డిఎస్సి కోచింగ్కు. అంతే ఎంత దారుణం అంటే ఇది ఒకటే కాదు, చాలా 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 దారుణాలు జరుగుతున్నాయి. వీటికి నియమ నిబంధనలు లేవా? ఎందుకు ఉండవు? ఎందుకు అధికారులు చర్యలు తీసుకోకుండా ఉన్నారు? ఈ అంటే కాసులకు కకృతి పడుతున్నారనే కదా అర్థము. నిజంగా పట్టుకోవడం పెద్ద ఈజీ. ఆ కోచింగ్ సెంటర్ లేకపోయి అన్ని వీడియో తీసుకొని ఆ కాలేజీలో ఎవరెవరు ఉన్నారో ఆ కాలేజీకి వచ్చే స్టూడెంట్లు ఎవరో వాళ్ళు ఫోటోలు తీసుకుంటే తెలిసిపోదా నిజంగా పోతున్నారా లేదా అంట. మరీ అంత ఎర్రి పుష్పాల మాదిరి కనిపిస్తున్నారా జర్నలిస్టులు? ఆర్ఐఓ గారు ఏమన్నా ఉంటే చర్యలు తీసుకుంటాం, మా దృష్టికి తీసుకురండి అంటే అలాంటివి ఏమి ఉండవే, లేవే. ఇదే విషయమే నేను ఒకసారి SSS కాలేజ్, సత్సాయి జూనియర్ కాలేజ్లో వాటర్ లేక పిల్లలకు గజ్జి వచ్చింది సార్, గజ్జి తామర వచ్చి ఇబ్బంది పడుతున్నారంటే సరే నేను వెళ్ళి ఇన్స్పెక్షన్ చేస్తా అన్నారు. మళ్ళీ ఒకసారి అడిగితే నేను వెళ్ళొచ్చాను, అలాంటిది ఏం లేదు. ప్రత్యక్షంగా వాళ్ళు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకొని ప్రిస్క్రిప్షను, గవర్నమెంట్ హాస్పిటల్లో రిజిస్ట్రేషను, కంప్యూటర్లో రిజిస్టర్ చేసి ఉంటారు. అవి కూడా చూస్తే ఆ పిల్లలకి ఎంతమందికి గజ్జి తామర వచ్చింది. ఆయన శర్మ ఆయన అడిగితే మాట్లాడితే ఆయన వ్యంగ్యంగా మాట్లాడతాడు. అంటే నిజంగా మా ఫీజు ఎంతో తెలుసా నీకు అంటాడు. నీ ఫీజు ఎంతన్నా పెట్టుకోయా, నీ ఫీజు ఫ్రీగా చెప్పించుకో, మాకేం సంబంధం. నువ్వు ఫీజు 50,000 తీసుకుంటావా, 1,00,000 తీసుకుంటావా, ఈ అధికారులు చూసుకుంటారు. నియమ నిబంధనల ప్రకారం మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీది. కానీ ఫీజు తక్కువ తీసుకుంటారని పురుగులు అన్నం పెట్టి నీళ్లు లేకోకుండా, బాత్రూమ్లు క్లీన్ లేకోకుండా వాళ్ళకి ఇన్ఫెక్షన్ అయ్యి గజ్జి తామర లేసి జీవితాలు దాడుకుంటారా ఫీజు తక్కువ ఉందని చెప్పి. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఆర్ఐఓ గారు మాత్రం ఖచ్చితంగా చాలా చాలా నెగ్లిజెన్సీ మంచి అని చెప్తున్నా. బట్ కానీ కరెక్ట్గా ఎవిడెన్స్ దొరికితే మాత్రం ఆర్ఐఓ గారు మీరు ఇప్పటి నుంచి అయినా కరెక్ట్గా చెప్తున్నా, మీరు కనీసం చర్యలు తీసుకోండి. మీకు నన్ను ఎవరు ఏం చేయలేరులే, మీరు కూడా ఒక ఉద్యోగస్తులు అయిండొచ్చు, మీరు కూడా మనుషులే కదా, మీరేమన్నా పైనుంచి దిగొచ్చినారా? జిల్లా ఆఫీసర్ అయినంత మాత్రాన చర్యలు తీసుకోకూడదు, మిమ్మల్ని ఎవరిని ప్రశ్నించకూడదా? మిమ్మల్ని అంటే ఎక్కువ మంది నిజంగా పిల్లలు, పల్లెల నుంచి వచ్చిన పిల్లలు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. హాస్టల్స్లో గజ్జి తామర, వాళ్ళు బాత్రూమ్ చెక్ చేయండి ఎట్లున్నాయో. ఇంత అధ్వానంగా ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఏమన్నా అంటే కానీ క్యాంపులో ఉన్నా కనీసం ఒకసారి వాయిస్ తీసారంటే కూడా ఇచ్చే దమ్ము ధైర్యం లేదు మీకు. ఏమన్నంటే మీడియాను పెట్టుకొని పోకూడదు. మేము ఏ రోజు ఎక్కడ ఇన్స్పెక్షన్ చేసినారు సార్? పోతారు, ఆఫీస్ రూమ్లో కూర్చుంటారు, వస్తారు. కనీసం ఆ పిల్లల పరిస్థితి ఏందని ఎప్పుడన్నా చెక్ చేశారా మీరు? ఏమన్నా అంటే మళ్ళీ బాధపడతారు. ఇప్పటి నుంచి అయినా కనీసం కొంచెం మారండి.